మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అత్యాశలు అడియాసలవుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లు యమపాశాలవుతున్నాయి. అడ్డు అదుపు లేని ఆ యాప్లు అమాయకుల ఆయువు తీస్తున్నాయి. కొందరు యువకుల జల్సాలు మరికొందరికి మరణ శాసనాలుగా మారుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారాలు 2 జిల్లాల్లో తీవ్ర విషాదం నింపడమే కాకుండా మరికొందరికి గుణపాఠాలు నేర్పాయి. ఆన్లైన్ బెట్టింగ్లు 2 కుటుంబాలకు యమపాశాలయ్యాయి. బెట్టింగ్లకు పాల్పడి అప్పులు తీర్చలేని 2 యువకుల్లో ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. ఈ అప్పుల బెడద 2 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. వారిద్దరూ చేసిన బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు పొలాలను విక్రయించారు. అప్పులు మితిమీరి ఉండటంతో ఆ తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. గౌరవంగా బతికిన వాళ్లు కొడుకుల ఘనకార్యాన్ని తలుచుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిలోనే ఒక కుటుంబం, ఇంట్లో మరో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాయి. ఈ విషాదకర ఘటనలు నిజామాబాద్, నంద్యాల జిల్లాల్లో కలకలం సృష్టించాయి. ఆన్లైన్ బెట్టింగ్కు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఓ కుటుంబం బలైపోయింది. రంగణవేణి సురేష్, హేమలత దంపతుల ఏకైక కుమారుడు హరీష్ చేసిన పనికి తల ఎత్తుకుని తిరగలేక తనువు చాలించారు ఆ దంపతులు. నిజామాబాద్లో ఉంటూ పెట్రోల్ బంక్లో పనిచేసిన హరీష్ 6 నెలల క్రితం పని మానేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. సురేష్ దంపతులు చిన్న కిరాణా షాపు నడుపుతూ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. పని లేక, డబ్బు లేక ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ ఆశపడిన హరీష్ అప్పుల పాలయ్యాడు. కొత్త ఇల్లు కట్టుకుందామన్న సురేష్ దాచిన డబ్బుతో కొడుకు అప్పులు తీర్చాడు. చివరికి తమకున్న 20 గుంటల భూమిని అమ్మేసి అప్పు తీర్చినా సరే కొడుకులో మార్పు ఏ మాత్రం రాకపోవడంతో హరీష్ తల్లిదండ్రుల ఇంట్లోనే బురేసుకున్నాడు. 30 లక్షల అప్పులు చేసిన హరీష్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో వడ్డేపల్లిలో విషాదం నెలకొంది. కన్న కొడుకే ఆ ఇంటికి కాల యముడయ్యాడు. వంశాన్ని నిలబెట్టవలసిన కొడుకు అప్పులు మిగిల్చాడు. కొడుకు చేసిన బెట్టింగ్ భారాన్ని తట్టుకోలేక నంద్యాల జిల్లాలో ఓ యువకుని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అతి గారాబంగా పెరిగిన నిఖిల్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై 2.4 కోట్ల రూపాయల అప్పులు చేశాడు. కొడుకు చేసిన అప్పులు తీర్చలేక, సమాజంలో గౌరవంగా బ్రతకలేక వెలుగోడు మండలం అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి దంపతులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. పొలంలోకెళ్లి వారు పురుగుల మందు తాగి తనువు చాలించారు. అల్లారు ముద్దుగా పెంచిన కొడుకే వారి తల్లిదండ్రుల పాలిట కాల యముడయ్యాడని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.